అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రామర్‌కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్. యూనిట్ వైస్ గ్రామర్ చెప్పడమే కాకుండా ఫస్ట్ యూనిట్‌కి సంబంధించి గ్రామరు, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ ఇవన్నీ చెప్పడమే కాకుండా గ్రామర్ అంశాలు కూడా టోటల్ మొత్తం ఉన్నటువంటి 9 అధ్యాయాలు ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రామర్ మొత్తం కూడా 90 నిమిషాల్లో మీకైతే అందించడం జరిగింది. ఆ విధంగా అంతేకాకుండా యూనిట్ వైస్ ఇందులో ఏంటంటే లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ కూడా యాడ్ అవుతాయి. అండ్ గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ కూడా చాలా విపులంగా అయితే విశదీకరించడం అయితే జరుగుతుంది. అట్లానే మీకు టెక్స్చువల్ ఏవైతే లెసన్స్ ఉన్నాయో ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడింది, సమ్మరీ ఇవ్వబడింది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అట్లానే సప్లిమెంటరీ రీడర్లో కూడా ఇవ్వబడినటువంటి ప్లేలిస్ట్ మీరు చూస్తున్నది. ఇవి మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు మొబైల్లో కనుక చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ ద్వారా మీకు ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. మొబైల్లో చూస్తుంటే ఐ కార్డ్స్ ద్వారా పొందొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి చివర్లో, వాటి ద్వారా కూడా మీరైతే మొబైల్లో చూస్తుంటే అవి మీకు కనబడతాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా టోటల్ ప్లేలిస్ట్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా మీరు టైటిల్ని క్లిక్ చేసినట్లయితే ఫోన్లో టైటిల్ని క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ప్లేలిస్టులు ఉంటాయి, దాని ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదు సింపుల్గా మీరు 10 లింక్ అని గనక అడిగినట్లయితే 10 లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడతాయి. మిజిబుల్ ద వాటర్ చాప్టర్ 6 సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఫ్లైట్లోని 6వ లెసన్ వచ్చేసి మిజిబుల్ ద వాటర్ అనేది ఉన్నది. దీనికి సంబంధించిన సమరీని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇందులో రాసింది ఎవరు అంటే గెవిన్ మ్యాక్స్వెల్ అనే వ్యక్తి దీన్ని మొత్తం రాయడం అయితే జరిగింది. మ్యాక్స్వెల్ ఇతను ఏం చేశాడంటే యాక్చువల్గా ఇతనికి ఒక కుక్క ఉండేది, చాలా చక్కగా చూసుకునేవాడు. కానీ ఆ కుక్క చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే పెంపుడు జంతువుని కోల్పోయాడో జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఒక మనిషిని కోల్పోయినట్టే బాధగా ఉంటుంది. అందుకని తాను ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఏంటంటే మరలా జీవితంలో కుక్కను పెంచకూడదు. ఇతనే కాదు, ఎవరైనా సరే కుక్కని పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ కుక్కని కనుక జాగ్రత్తగా చూసుకునే వాళ్ళైతే ఒక కుక్కని వాళ్ళు పెంచిన తర్వాత దాని లైఫ్ స్పాన్ 10 ఏళ్ళు ప్లస్ కొంతకాలం ఇంకొక 2-3 సంవత్సరాలు ఉంటుంది, చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక మనిషిని అంత ప్రేమగా చూసుకునే కుక్క చనిపోతే చాలా భయంకరంగా ఉంటుంది. అది పడ్డ వాళ్ళకి తెలుస్తుంది. దాంతో మరలా కుక్కల్ని పెంచరు. కాబట్టి మ్యాక్స్వెల్కి ఏమో అట్లా కుక్క చనిపోవడం జరుగుతుంది, మరలా కుక్కననే దాన్ని అసలు జీవితంలో మరలా పెంచకూడదు అనుకుంటాడు. ఎందుకంటే కోల్పోయిన బాధ, మరలా పడడం ఇష్టం లేదు. దీంతో అతను కాకపోతే ఒంటరిగా అనే భావన వస్తూ ఉండేది ఈ మ్యాక్స్వెల్కి, గెవిన్ మ్యాక్స్వెల్కి. అరే ఏం చేయాలరా అనుకునే టైంలో కుక్క కాకుండా వేరే పెట్స్ని ఏమైనా చూద్దాం అనుకుంటాడు. ఏదో పని మీద ఇతను సదరన్ ఇరాక్కు వెళ్తాడు. బస్రా అనే ప్రాంతంలో బస్ చేస్తాడు. అక్కడ అతను చూసిన అరబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒట్టర్స్ అనేటటువంటి జంతువుల్ని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పెంచుకుంటూ ఉంటారనమాట. అదిగోండి, ఒట్టర్ అనేది ఈ విధంగా ఉండేటటువంటి జంతువు అనమాట. ఇది ఎక్కువగా మార్షెస్ అంటే బురద నేలలో, టైగ్రీస్ పరివాహక ప్రాంతంలోని బురద నేలల్లో, నదుల దగ్గర, సముద్రాల దగ్గర, సరస్సుల దగ్గర ఉండేటటువంటి జంతువు అనమాట. ఇది ఎక్కువగా అరబుల్ షేక్లు వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది అంతా జరుగుతుంది ఎప్పుడు 1956 టైంలో ఇరాక్ ప్రాంతంలో జరుగుతున్న సందర్భం మ్యాక్స్వెల్ మనకు చెప్తుంది. సదరన్ ఇరాక్లో ఉండడం అయితే జరుగుతుంది. ఆ టైంలో ఈ అరబ్బులు ఎవరైతే ఒట్టర్స్ని పెంచుకుంటున్నారో ఇతను కూడా ఏమనుకుంటాడంటే మనం కూడా ఈ జంతువుని పెంచుకుందాం అనుకుంటాడు. పెంచుకుందాం ఎందుకంటే ఒంటరిగా ఉన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. తన ఫ్రెండ్ని సలహా అడుగుతాడు, అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్ని అడుగుతాడు అనమాట. అతను ఏం చెప్తాడంటే ఓకే నో ప్రాబ్లం, నువ్వు పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ టైగ్రీస్ మార్షెస్ ఉన్నాయి కదా, బురద నేలలు, అక్కడ ఇవి చాలా చక్కగా ఎక్కువగా ఉంటాయి. మన దేశంలో దోమలు ఎలా ఉంటాయో అక్కడ టైగ్రీస్ మార్షెస్లో ఒట్టర్స్ అనేవి అలా ఉంటాయి. అండ్ అరబ్బులు అనేవాళ్ళు, ఈ అరబ్ షేక్స్ ఉన్నారు కదా అక్కడ ఉంటారు ఇరాక్లో, వాళ్ళు వీటిని ఏం చేస్తారంటే ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు ఈ ఒట్టర్స్ని. కాబట్టి నువ్వు కూడా ఖచ్చితంగా పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదని చెప్తాడు ఫ్రెండ్. అయితే ఇతను వచ్చేసి యాక్చువల్గా ఇతను ప్రదేశం అంతా లండను అటువైపు ఉంటుంది.
ఇతను పని మీద వస్తాడనమాట. పని మీద వచ్చిన అతను ఇరాక్ దక్షిణ ప్రాంతంలో ఉంటాడు. ఈ ఒట్టర్స్ని చూస్తాడు, తీసుకెళ్లాలనుకుంటాడు. అయితే ఇతనికి ఏంటంటే అక్కడ కాన్సులేట్ జనరల్ అక్కడ ఉత్తరాలు రావాలి ఇతనికి. ఇంగ్లాండ్ నుంచి అయితే కొన్ని ఉత్తరాలు రావాలి, దానికి రిప్లై పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ మెయిల్స్ అనేవి చాలా డిలే అయిపోతాయి. డిలే అయినప్పుడు ఇంగ్లాండ్కి ఫోన్ చేస్తాడు. ఇప్పుడులాగా కాదు, టక్కున ఫోన్ చేస్తే ఎత్తడానికి 24 గంటల ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. మన పేరు నోట్ చేయించుకుంటే 24 గంటల తర్వాత మనకు ఫోన్ చేసే అవకాశం వస్తుంది. అట్లా ఫోన్ చేస్తున్న ఒకసారేమో కాల్ కలవలేదని, ఇంకోసారేమో పండగ ఉంటే సెలవు, ఇంకోసారేమో టోటల్ వ్యవస్థే ఆగిపోయింది, బ్రేక్ డౌన్ అనేసి మొత్తానికి అలా డిలే అవుతూ 5 రోజుల తర్వాత దరిదాపులుగా ఇతనికి మెయిల్ అయితే వస్తుంది. ఈలోగానే తన ఫ్రెండ్ మెయిల్ వస్తుంది, దాన్ని అడ్రస్ చేస్తాడు. అంటే దానికి ఉత్తరం రిప్లై రాసి అతను వెళ్ళిపోతాడు. సరే 5 రోజుల తర్వాత మనం కలుద్దాం అని చెప్పేసి ఫ్రెండ్తో ఇతను ఇక్కడే ఉండిపోతాడు అనమాట. తర్వాత ఇతనికి తన ఫ్రెండ్ ఏదైతే పెంచుకోమని చెప్పాడో అనుగుణంగా ఏం చేస్తాడంటే ఇద్దరు షేకులకి ఈ యొక్క ఒక గోనె సంచిలో దీన్ని పంపించడం జరుగుతుంది ఒక లెటర్తో. వాళ్ళు వచ్చేసి ఇతనికి ఏం చేస్తారంటే ఒక లెటరు, ఒట్టరు ఉన్నటువంటి గోనె సంచిని ఇతనికి ఇస్తారు. ఫ్రెండ్ దగ్గర నుంచి వస్తుందన్నమాట, వాళ్ళు చూపిస్తారు. ఇక అతనితో ఒక సెకండ్ స్టార్ట్ అయింది, అతని జీవితంలో ఒక యుగం అనేదే స్టార్ట్ అయింది అనమాట. ఎలాంటి యుగం అంటే ఇక ఇంట్లో చిన్నపిల్లలు వస్తే వాళ్ళ మాయలో పడిపోతాం. రోజులు ఎలా గడిచినాయో తెలియదు, చాలా ఆనందంగా ఉంటుంది. కష్టాలు ఉండవని కాదు, ఉంటాయి. వాళ్ళ అంటే యాక్చువల్గా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్లు పని కానిస్తూ ఉంటారు, కడుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అయినా కానీ వాళ్ళ మాయలో పడిపోయి మనం ఏవి పట్టించుకోకుండా అంతే ముందుకు సాగుతూ ఉంటాం. సమయం అనేది టోటల్గా ఈజీగా మనకు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. దాన్నే ఒట్టర్ ఫిక్సేషన్ అనేసి ఇతను ఒక పదప్రయోగం అయితే గ్యావిన్ మ్యాక్స్వెల్ చేయడం అయితే జరుగుతుంది. మరి పెంపుడు జంతువు కుక్క అనుకోని ఏమని పిలుస్తారు? టామీ, టిమ్మీ, బుజ్జి, ఇట్లా రకరకాల ఎవరు పడితే ఎట్లా పడితే అట్లా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. మనుషుల పేర్లు కూడా పెట్టుకొని పిలుస్తూ ఉంటారు. అట్లా ఈ ఒట్టర్కి గ్యావిన్ మ్యాక్స్వెల్ మిజిబిల్ అని పేరు పెట్టాడు. దీన్ని చూస్తే అక్కడ వాళ్ళు తెచ్చి ఇద్దరు షేకులు తెచ్చేసి అందించినప్పుడు ఇది టోటల్గా బురద నేలల్లో నుంచి వచ్చినటువంటి జంతువు కాబట్టి టోటల్గా మడ్డి మొత్తం పేరుకుపోయి ఉంది. అంతా కూడా ఒక డ్రాగన్ లాగా కనిపించింది. ఇది మధ్యయుగంలో జనరల్గా జనాలు డ్రాగన్స్ ఉండేవని, దానిలో నోట్లో నుంచి నిప్పు అనేది వస్తూ జనాల్ని తగలబెట్టేదని, అది ఎవరి దగ్గర ఉండే ఇప్పటికీ కూడా ఎన్నో కథలు, సిరీస్లు, వెబ్ సిరీస్లు, స్టోరీసు చాలా చాలా మనకి ఇలాంటివి మనకి అందుబాటులో ఉన్నాయి ఈ డ్రాగన్స్కి సంబంధించి. మధ్యయుగం నాడు ప్రజలు ఏమని ఆలోచించేవాళ్ళంటే డ్రాగన్లు ఉండేయని, ఆ డ్రాగన్లు నిప్పు తీసుకొచ్చి చంపేసేవని, వాటి చుట్టూ కథలు అల్లేవాళ్ళు. అలా ఉంది ఇది. ఒక చిన్న స్మాల్ డ్రాగన్ లాగా అనిపించింది మొదటిసారి గ్యావిన్ మ్యాక్స్వెల్ ఒట్టర్ని చూసినప్పుడు, మిజిబిల్ని చూసినప్పుడు. ఒంటి నిండా పేరుకుపోయిన మడ్డి అనమాట. సింపుల్గా అది ఒక్కసారి ఒళ్ళు కదిలిస్తే దెబ్బకి దుమ్మొచ్చి పడిద్ది అనుకున్నాడు. అంత సులభం కాదు. నెల నాళ్ళు తోమితే కానీ దాని అసలు రంగు బయటపడలా. చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. అది ఆ రంగు రావడానికి 4 రోజుల పైనే పట్టింది. ఇక మిజిబిల్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ప్రీవియస్లీ అన్నోన్ స్పీషీస్. ఎప్పుడైతే మొట్టమొదట దీన్ని చూశారో ఇంతవరకు సైన్స్ పుస్తకాల్లో ఎక్కనటువంటి ఒక జీవిగా దీన్ని గుర్తించారు. అది ముఖ్యంగా దాన్ని ఎవరంటే వేరే అతను మ్యాక్స్వెల్ అనే అతను లుట్రగెల్ పర్స్పిసిలేటా మ్యాక్స్వెల్లి అనేటటువంటి శాస్త్రీయ నామాన్ని ఏదైతే సైంటిఫిక్ నేమ్ ఏదైతే ఉందో దీనికి ఇచ్చారనమాట. అంటే దీని శాస్త్రీయ నామం. సైంటిఫిక్ నేమ్ అనేది ఏంటంటే ఒట్టర్ కాదు, ఒట్టర్ అనేది మామూలుగా మనుషులు పెట్టుకున్న పేరు నార్మల్. కానీ యాక్చువల్ శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ అంటే లుట్రగెల్ పర్స్పిసిలాటా మ్యాక్స్వెల్లి. అయితే అంత పలకడం ఎందుకని దీని మ్యాక్స్వెల్స్ ఒట్టర్ అనేసి పేరు అయితే అనేవాళ్ళు అనమాట. ఆ విధంగా అది పుస్తకాల్లోకి ఎక్కింది సైంటిఫిక్ నేమ్. అయితే మిజిబిల్ని తీసుకొచ్చిన తర్వాత అది ఎలా ఉందంటే ఇనీషియల్లీ ఎలిఫ్, మనుషులకు దూరంగా ఉంది. ఒక రూమ్లో ఇతను ఉంటే ఇంకో రూమ్లో అది ఉండేది. మిజిబిల్ సూన్ బికేమ్ ప్లేఫుల్. అయితే ఒక 24 గంటలు గడిచిన తర్వాత దాని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. తన యొక్క యజమానిని గుర్తించడం మొదలుపెట్టింది. గ్యావిన్ మ్యాక్స్వెల్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మధ్యలో నిద్రపోవడం అలా చేసింది.
అయితే మ్యాక్స్వెల్ ఏం చేశాడు, సరే నన్ను గుర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక తాడు కట్టేసి దాన్ని కుక్క కట్టేసినట్టు తీసుకొని వెళ్ళాడు బాత్రూమ్కి తీసుకెళ్ళి వాటర్ అవన్నీ కడగాలి కదా మరి. అవన్నీ చేస్తున్నప్పుడు ఇది చాలా ఆనందించేదనమాట. ఆ వాటర్లో బాత్ టబ్ లాంటి దాంట్లో దొల్లేది, ఎగిరెగిరి దూకేది, ఆ నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేసేయి. అండ్ అంతేకాదు తన పొట్ట మీద మార్బుల్స్ ఉంచుకొని ఆడుకునేది, అలానే సాకర్ ప్లేయర్ లాగా ఫుట్బాల్ ఆడేది, తన యొక్క తలతో ఆ బాల్ కొడితే కొంత ఎత్తు కూడా ఎగిరేది. ఇక అంతేకాదు ట్యాప్స్ ఓపెన్ చేయడం, ట్యాప్లు వెళ్ళి కుళాయి తిప్పడం, దాంట్లో నుంచి నీళ్లు రావడం. నీళ్లు నిశ్చలంగా ఉంటే మాత్రం ఒప్పుకునేది కాదు, అవి దొల్లుతూ ఉండాలా లేకపోతే ఎగురుతూ ఉండాలా నీళ్లు, దానిలో ఇది ఎగురుతూ ఉండాలా, ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి. ఎస్కేప్ అండ్ ఇంజెన్యూటీ అంటే తప్పించుకుంది. ఎక్కడి నుంచి, బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి వెళ్ళిపోయి ఏం చేసింది, ట్యాప్ని టర్న్ చేసింది. కుక్కలు ఉన్నాయి జనరల్గా ట్యాప్ని టర్న్ చేయవయి, అలా ఏముండదు. ఏం తిందామా, ఎలకలు ఎమ్మడ పడదామా, గ్రౌండ్లో పరిగెడదామా అని ఉంటాయి కుక్కలు. కానీ ఇది ఏం చేసింది, బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ని టర్న్ చేయడం, వాటర్ వస్తే దాంతో ఆడుకోవడం, ఇలాంటి పనులు చేసింది. ఇది తన యొక్క క్లెవర్నెస్, ఏదైతే తెలివితేటలు, సాధారణమైన వాటర్ కాదు, ఇది చాలా తెలివైంది అనేసి చెప్పడం అయితే జరుగుతుంది గెవిన్ మ్యాక్స్వెల్. అడాప్టేషన్ టు లీష్ అండ్ వాక్స్. ఇక ఆ తాడు పట్టుకొని దీన్ని తీసుకువెళ్ళడం, రోడ్ల మీదకి తీసుకెళ్ళడం కానివ్వండి, ఇండోర్ కానివ్వండి, లోపల కానివ్వండి, అవుట్డోర్ కానివ్వండి, కొంతకాలానికి ఈ తాడు కూడా అవసరం లేకుండా పోయింది. పేరు మిస్బిల్ అనగానే ఒట్టర్ ఏం చేసేది, తన యజమాని అయినటువంటి కెవిన్ మ్యాక్స్వెల్ దగ్గరకు వచ్చేసేది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా బస్రాలో ఉన్నాడు, బస్రాలో బస చేశాడు, ఏదో పని మీద ఉండేసి ఒట్టర్ని తీసుకున్నాడు. ఇప్పుడు లండన్కి వెళ్ళాలి. లండన్కి వెళ్ళాలంటే బ్రిటిష్ ఎయిర్లైన్స్ వాళ్ళకి ముందుగా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి కనుక్కుంటాడు అనమాట అక్కడ, ఇట్లా నా దగ్గర ఒక పెంపుడు జంతువు ఉంది, ఆ పెంపుడు జంతువుని నేను మరి తెచ్చుకోవాలనుకుంటున్నాను, అనుమతిస్తారా అంటే బ్రిటిష్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము జంతువులకి ఎలాంటి అనుమతి ఇవ్వమన్నా. మరి ఎట్లా తీసుకెళ్లాలంటే ఒక మార్గం ఉంది, ఏంటంటే ఇరాక్ నుంచి ప్యారిస్కి వెళ్ళాలి, ప్యారిస్ నుంచి లండన్కి వెళ్ళాలి. బ్రిటిష్ ఎయిర్లైన్స్ కాదు, వేరే ఎయిర్లైన్స్ ద్వారా వెళ్ళాలి. అయితే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఏమని చెప్పారంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక స్మాల్ బాక్స్లో మీ పెంపుడు జంతువును ఉంచాలి, అది 18 అంగుళాల బాక్స్ అయి ఉండాలి, ఆ బాక్సు ఎందుకంటే మీ కాళ్ళ దగ్గర మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనేసి చెప్పారు. ఇతను ఏం చేశాడు, అట్లానే ఒక బాక్స్ని చక్కగా తయారు చేయించాడు. అయితే గాలి పోవడానికి వీలుగా కొన్ని రంధ్రాలు చేశారు. అదేంటంటే ఇనపదవ్వడంతో లైనింగ్ కూడా ఇనపదే. ఇది ఏం చేసిందంటే యాక్చువల్గా బెజ్జాలు చేయడం వల్ల ఏమైనా కోపుగా తయారవుతాయి. దాని లోపల పెడతాడనమాట. గంట ఉంటుంది టైం, ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి, పెట్టేసి దాన్ని అలవాటైద్దని పెట్టేసి అన్నానికి వెళ్తాడు. వచ్చేసరికి బ్లడ్ కారు ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే లోపల ఉన్న లైనింగ్ని మొత్తాన్ని కూడా చించేసిద్ది. ఆ కోపుగా ఉండేటటువంటి ఆ బెజ్జాలు ఏవైతే గాలి పోవడానికి వీలుగా ఉన్నాయో అవన్నీ కూడా తగిలి రక్తం అనేది కారుతుంది. అయితే ఎండిపోతుంది, సైలెంట్గా ఉండిపోతుంది అనమాట. ఇక ఇవన్నీ చూసి కోపంతో ఏదైతే దానికి మూత ఏదైతే ఉంటుందో ఆ మూతని లాగిపడేస్తాడు. తీరా చూస్తే బాగానే ఉంటుంది, పర్వాలా, కానీ తప్పని పరిస్థితి, ఎందుకంటే ఇంకా 10 నిమిషాలే ఉండిద్ది. ఇక ఏదైతే విమానాశ్రయం ఉందో ఆ విమానాశ్రయానికి వెళ్ళిపోయి విమానం ఎక్కాలి. ఈ విమానం ఎక్కాలంటే ఇంకొన్నది టైము చాలా తక్కువ సమయం, 10 నిమిషాలే ఉంది. ఇక కారుని పిలుస్తాడు, ఎక్కుతాడు, విపరీతమైన వేగంతో తీసుకెళ్తాడు. ఎంత వేగంతో అంటే వీళ్ళు ఒక బుల్లెట్ను కనుక గన్లో నుండి వదిలితే ఎలా వెళ్తుందో అంత స్పీడ్గా వెళ్ళిపోతారు. అక్కడికి అధికారులు తిడతారు ఇతన్ని, ఎంతసేపు నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలని. వెంటనే వెళ్ళిపోయి ఎక్కుతాడు. స్టార్టింగ్లోనే ఆ సీట్ అనేది ఉంటుంది. మొత్తానికి అక్కడ వచ్చిన ఎయిర్ హోస్టెస్ చెప్తుందనమాట, ఓకే జాగ్రత్తగా పెట్టుకోండి, దాని పరిస్థితి అవన్నీ చూసి చెప్పిద్ది అనమాట, అవసరమైతే మీ కాళ్ళ మీద పెట్టుకోండి, నో ప్రాబ్లం అనేసి చెప్పడం. దాంతో అమ్మయ్య నీ చేయి అమ్మ ముద్దు పెట్టుకుంటా అని అందాం అనుకొని, వద్దులే నువ్వు చాలా మహారాణివమ్మ, అందరిలో కన్నా చాలా జాలి గుణం గలదానివి అనేసి అనుకుంటాడనమాట. అయితే మిస్బిల్లో ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనోడు కొంచెం ఎక్కువగా ప్రేమ పెంచేసుకున్నాడు కదా, ఆ మూతను లాగి పడేశాడు కదా, ఏదో రక్తపు మరకలు ఉన్నాయని చెప్పేసి. ఆ మూత లాగేయడం వల్ల ఏం జరిగిందంటే, ఇప్పుడు మిస్బిల్ ప్లేన్లో ఎస్కేప్ అయింది. ఇక మామూలు క్యాబోస్ కాదు, ఒక ఆమె దగ్గర కాళ్ళ తగలంగానే ఎగిరి సీటు మీద ఎగిరి నించునిద్ది.
ఇంకో అతను భారతీయుడే అండ్ టోపీ టర్బన్ పెట్టుకుని ఉంటాడు, అంటే సిక్కు అతని కాళ్ళ మీదకి వెళ్తుంది. ఇతను కూడా పట్టుకోవడానికి వెళ్ళి మొత్తానికి పడి మొహం నిండా కూర మొత్తం అంటిద్ది అనమాట. అప్పుడు ఎయిర్ హోస్టెస్ వచ్చేసి మీరు మీ సీట్లో కూర్చోండి, నేను మీకు మిస్బిల్ని తీసుకుని వస్తానని చెప్పడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మొత్తానికి ప్యారిస్ టు లండన్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా చాలా చాలా ఇబ్బందులు అనేవి పడతాడనమాట. మిస్బిల్ కంటిన్యూ టు ప్లే విత్ టాయ్స్ అండ్ డెవలప్ రొటీన్స్ ఆన్ వాక్స్ ఇన్ లండన్, అట్రాక్టింగ్ వేరియస్ క్యూరియస్ రియాక్షన్స్ ఫ్రమ్ ద పబ్లిక్. ఇక లండన్లో ఎలా ఉంది అంటే, లండన్లో తనకి ఇతను ఎక్కడైతే బస్సు ఉంటున్నాడో దాని ఎదురే పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఆడే ఆటలన్నీ ఆడడం మొదలు పెడుతుంది. పింగ్ పాంగ్ బాల్తో ఆటలు ఆడుతుంది. అట్లానే ఇతను సూట్ కేసు ఒకటి విరిగిపోద్ది. సూట్ కేసుని కనుక పడుకోబెడితే ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇక్కడ బాల్ పెట్టేసి ఏం చేస్తుంది అంటే, అక్కడ బాల్ పెట్టేసి ఈ బాల్ ఇట్లా జారి కిందకు వచ్చే టయానికి ఇక్కడ ఉన్నటువంటి మిస్బిల్ ఇక్కడికి వచ్చేసి ఆ బాల్ని పట్టుకొని మరలా వెళ్ళి మరలా ఇక్కడ బాల్ పెట్టి మళ్ళీ అది దొల్లి వచ్చే టయానికి మళ్ళీ పరిగెత్తుకుంటా ఇక్కడికి వచ్చి మళ్ళీ పట్టుకొని అట్లా అరగంట ఆడుకునిద్ది అనమాట. అలానే వాటర్తో ఆడుకునిద్ది. అట్లానే చిన్నపిల్లలు ఏ ఆటలు ఎదురు ఆడుతున్నారో ఆ ఆటలన్నీ కూడా ఆడేది. అంతేకాదు రోడ్డు మీద తీసుకెళ్లేటప్పుడు లండన్ జనరల్గా ఏంటది అని అడగడం కాదు, ఇది బ్రోంటోసార్ అయి ఉంటుంది. ఇది ఒక ఏంటంటే సీల్ జంతువు అయి ఉంటుంది. ఇది ఒక అనేసి వాళ్ళు రకరకాలన్నమాట. ఇది హిప్పో, ఇది బీవర్ అనేసి రకరకాల ఒట్టర్ అనే పేరు ఎవ్వరికి కూడా తెలియదు అనమాట. అలా ఏంటంటే టోటల్గా లండన్లో ఇది ఒక అన్యూజువల్ యానిమల్. అందరికీ ఎవరికి తెలియదు, కానీ వాళ్ళు మాత్రం రకరకాల. ఓ డాగ్ షోకి వెళ్తే బయటకు వస్తుంటే చెప్తాను, హే ఇది హిప్పోపోటమస్ రా, అరే ఇది చిరుతపులి రా, కాకపోతే దీని మీద ఏం లేవు, చిరుతపులికి ఒంటి నిండా మచ్చలు ఉంటాయి కదా, అది లేదురా, అంతేరా తేడా అని మాట్లాడుకుంటుంటే నవ్వు వచ్చేదన్నమాట ఇతనికి. అయితే ఇతను ఒకళ్ళకి మంచి మార్కులు ఇస్తాడు. ఎవరికంటే ఒక వ్యక్తి గొయ్యి తవ్వుతూ ఉంటాడు, దూరం నుంచి చూసి దగ్గరకు వచ్చే టయానికి మొహంలో మొహం పెట్టి అడుగుతాడనమాట, ఇది ఏమై ఉంటుంది, దీన్ని ఏమంటారు అని అడుగుతాడు. అతనొక్కడే కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి అడిగినాడు. లండన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఏదేదో పేరు పెట్టి పిలిచేసేవాళ్ళు, బీవరు అనేసి రకరకాల పేర్లు. ఇది యాక్చువల్గా ముంగిస్ ఏదైతే ఉంటుందో అదే జాతికి చెందినటువంటిది ఇది కూడా అనమాట, ఒట్టర్. కాకపోతే మనుషులతో చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇదండి టోటల్గా దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానివ్వండి, కాంప్రహెన్షన్ చెక్ కానివ్వండి, లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఇప్పుడు సమ్మరీ టోటల్గా పూర్తయింది. మీరు ఈజీగా ఏంటంటే ప్లేలిస్టులు మీకు అందుబాటులో ఉన్నాయి. ప్లేలిస్ట్ ద్వారా మీరు పూర్తిగా నేర్చుకోవచ్చు. ఇది సప్లిమెంటరీ రీడర్కి సంబంధించింది, గ్రామరు అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ కూడా వస్తాయి, దాని ద్వారా కూడా టోటల్ సిలబస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా మీరు 10 లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఆ లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.